ఏంటి కానీ పాస్టరమ్మ గారు తమ్ముడు ఆయన ఒక డౌట్ వచ్చి వేశారు, ఇప్పుడే పంపారు. మరణకరమైన పాపాలంటే ఏంటి, కాని పాపాలు ఏమిటి? రోమీలు 6:23 చదువుతాను. 6:23 దాని అంతము 23 ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసునందు నిత్య జీవం. దానికి 1 యోహాను పత్రికలో ప్రభు 5:16 చెప్పిన దానికి, అంటే మరణకరము కాని పాపాలు. 1 యోహాను 5:16 తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినడలా అతడు వేడుకొనును, అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. మొదటి యోహాను 5ను మనం సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. మొదటి యోహాను అంతా కూడా ఎందుకు రాస్తున్నారు అనంటే, గ్నాస్టిసిజం అంటే జ్ఞేయతావాదము, భౌతికమైనదంతా పాపమని, భౌతికమైనదంతా కూడా పాపము కనుక నరకములో వేయబడుతుందని, కాలిపోతుందని, ఆ ఆత్మ మాత్రమే అనగా భౌతిక శరీరము లోపల ఉండేటటువంటి ఆత్మ మాత్రమే నిత్యమని, అది మాత్రమే దేవుని వద్దకు వెళుతుందని, దేవుడు ఈ భౌతిక శరీరంలోనికి రాడని, వారి మధ్యలో రాడని చెప్పేటటువంటి ఒక వాదన. ఆ వాదన నియో ప్లెటోనిజం పిలుస్తారు. అంటే ప్లెటో చెప్పినటువంటి తత్వశాస్త్రానికి అదొక మోడర్న్ వర్షన్. ఆ నియో ప్లెటోనిజంలో నుంచి వచ్చిందే గ్నాస్టిసిజం. ఆ తర్వాత దాన్నే మ్యానికీయిజం అని కూడా, మానికియిజం రూపంలో కూడా అది వచ్చింది. మ్యానీ అని ఆయన ప్రతిపాదించినటువంటి సూత్రాలు. వీటికి మొదటి శతాబ్దములోనే, క్రీస్తు ఉన్న సమయంలోనే, పౌలు ప్రకటిస్తున్న సమయంలోనే ప్లూటార్క్ అనేటటువంటి ఒక తత్వవేత్త మరియు పొలిటికల్ అనలిస్టు ఆ రోజుల్లో పెద్ద పెద్ద వ్యాసాలు, పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేవారు. యోహాను వాటిని ఖండిస్తూ ఇది రాస్తున్నాడు. ఇది సందర్భం. ఈ సందర్భంలో ఇప్పుడు చదివితే మీకు అర్థమైపోతుంది చాలా క్లియర్గా. సందర్భం అనేది చాలా ఇంపార్టెంట్. హిస్టారికల్ కాంటెక్స్ట్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ అండ్ క్రూషియల్, ఇంపార్టెంట్. అందుకని ఆయన మొదటి అధ్యాయంలోనే ఎవరినైతే మేము తాకామో, ఎవరినైతే కళ్ళారా చూశామో, ఎవరినైతే స్పర్శించామో, ఎవరి మాటలైతే మేము విన్నామో అని భౌతికతను గుర్తు చేస్తూ, ఆయన కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యకు వచ్చినటువంటి ఆ వాక్యము, ఇప్పుడు ఆ వాక్యము యొక్క ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, మన జీవితం సరిగ్గా లేకపోతే మనం వెలుగులో నడిచిన వాళ్ళం కాదు అంటూ చెప్తూ వస్తున్నాడు. సో మరణకరమైన పాపము, మరణకరం కాని పాపము అనంటే, ఈ క్రీస్తు అనేటటువంటి, క్రీస్తు శరీరములో వచ్చాడని, క్రీస్తే నిజమైన దేవుడని, మెస్సియా అని, దేవుని కుమారుడని, ఆయన సారూప్యము కలిగినటువంటి పునరుత్థానము అనేటటువంటి సంపూర్ణ మానవత, సంపూర్ణత, మానవ సంపూర్ణత వైపుకు, మహిమగల శరీరమును ధరించుకునేటటువంటి గాస్పల్, మరణకరము కాని, ఎప్పటికీ చనిపోయినటువంటి శరీరమును ధరించుకునేటటువంటి సువార్తను విని దానిని అంగీకరించటమే ఈ అపోస్తలులు ప్రకటిస్తున్నటువంటి మాట. దానికి భిన్నమైనటువంటి సువార్తను ఈ గ్నాస్టిక్స్ లేకపోతే జ్ఞేయతావాదులు సంఘములోనికే దూరి చెబుతున్నారు. ఏమని? మనము చచ్చిపోతాం, కానీ మన ఆత్మ దేవుడి దగ్గర, మనం అక్కడే ఉండిపోతాం అని చెప్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? అది కాదు, శుభం కాదు. నేను చెప్పేది అది కాదు. మీరు పునరుత్థానులు అవుతారు. ఇప్పటికున్న భౌతికత కంటే బ్రహ్మాండమైన భౌతికత,
అందులో ఏ కరోనా, ఏ బ్యాక్టీరియా మీ మీద పనిచేయదు. లాస్ ఆఫ్ ది నేచర్ మిమ్మల్ని బంధించలేవు. దేవునితో మీరు పాలిభాగస్తులు అవుతారు ఆయన నేచర్లో. ఇలాంటి పేతురు చెప్తున్నట్లుగా 2వ పేతురు ఇలాంటి శ్రేష్టమైన జీవితం వైపుకు రండి అని పిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ కళ్ళద్దాలతో ఇది చదివితే ఎలా అలా 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 విడిపోద్ది, రైట్? సో క్రీస్తు ప్రకటిస్తున్నటువంటి సువార్తను, ఆయన సారూప్యతలోనికి ఎదగటాన్ని పరిశుద్ధాత్ముడిచ్చినటువంటి వరం, రోమీయులకు రాసిన పత్రిక మీరు చదివినట్లుగా కృప అనేటటువంటి వరం, దాన్ని తిరస్కరించటమే మరణకరమైన పాపం. కాబట్టి చప్పట్లు. ఇది మహాభారతం.